మనలందరినీ కూడా నాశనం చేయాలనుకునే వాళ్ళు ఉంటారు. ఇదిగో మనం బాగున్నప్పుడు, లేదంటే మన బ్రతుకులో మనము మంచిగా ఆశీర్వదించబడుతున్నప్పుడు మనం మేలోరుకునే వాళ్ళు, మన మీద పగ పెంచుకునే వాళ్ళు, మనల్ని నాశనం చేయాలనుకునే వాళ్ళు మన ఇంటి పక్కలనే మన చుట్టూ ఉండి మనల్ని కిందికి లాగే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ మనుషులు మనల్ని చంపాలనుకున్న దేవుని ఆజ్ఞ లేనిది అది జరగనే జరుగుతుందా? చెప్పండి గట్టిగా కదా. మనుషులు నేను చంపాలనుకోవచ్చు, కానీ దేవుని యొక్క ప్రణాళికలో నీవు ఉంటే నీ ప్రణాళికను దేవుడు ఏం చేస్తాడంటే మార్చేస్తాడు. ఇంకా యోసేపు జీవితంలో మనం చూస్తూ ఉంటాం. యోసేపును అన్నదమ్ములు ఏం చేశారు? చంపాలని చూశారు. యోసేపును దేవుడు ఏం చేశాడు? ఉన్నతమైన శిఖరాలలో నిలబెట్టాలని దేవుని యొక్క ప్రణాళిక. అందరిలోకెల్లా ఆశీర్వదించబడినటువంటి వ్యక్తిగా చేయాలని దేవుని యొక్క ఉద్దేశం. అక్కడ రాజు యొక్క భార్య, ఫరో రాజు భార్య కూడా అతని మీద కన్నేసి అతని మీద చెడ్డ మాటలు పలికి లేని నింద పెట్టి ఆయనను నిందలకు గురి చేసినా కూడా ఆ నిందల నుండి నిజాయితీగా బయటికి రాగలిగాడు. అంటే ఆయన పట్ల ఎవరి ప్రణాళిక ఉందో తెలుసా? దేవుని ప్రణాళిక ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ పాపము చేయని, ఏ నేరము చేయని మన ప్రభు అయిన యేసు క్రీస్తును చాలా మంది ఆ ప్రజలు ఇదిగో యేసు ప్రభును సిలువ వేయండి, యేసు ప్రభును సిలువ వేయండి, ఇదిగో మాకు బరబ్బాను విడుదల చేయండి అని యేసు ప్రభు మీద నిందలేసిన వాళ్ళు ఉన్నారు. ఆ యేసు ప్రభు మీద నిందలేసిన వారిని నువ్వు చూస్తున్నావంటే నీ మీద నా మీద నిందలేసే వాళ్ళు ఎంతో మంది మన చుట్టుపక్కల ఉంటారు. క్రైస్తవులో ఈరోజు మనతో మాట్లాడే వాళ్ళే మన శత్రువులు కావచ్చు. ఈరోజు మనల్ని ప్రేమించే వాళ్ళే మన శత్రువులు కావచ్చు. ఇదిగో మనతో కలిసి సహవాసం చేస్తున్న వాళ్ళే మన శత్రువులు కావచ్చు. ప్రియులారా, యేసు ప్రభుతో కలిసి బోధన చేసిన వాళ్ళు, యేసు ప్రభువును వెంబడించిన వాళ్ళే యేసు ప్రభువును అమ్మేసుకున్నారు డబ్బు కోసం. ఈరోజు మన